తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. కర్ణాటాంధ్ర ఉత్కళ విజిగీష మనీష, మూరు రాయల గంట ఆంధ్ర భోజ, హజారా రామ హంపి విరూపాక్ష చరణ చారణ చక్రవర్తి, బహుపరా బహుపరా బహుపరా. మా పెద్దలకు అంజలి ఘటిస్తున్నాము. సామంత రాజులకు, మా విజయనగర పౌరులకు మరియు మా ఆస్థాన అష్టదిగ్గజ పౌరులకు స్వాగతం సుస్వాగతం. సాహిత్య రంగంలో తమ సత్తా చాటుకోవాలనుకునే మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఈ పోటీ ప్రారంభానికి ముందుగా మీ అందరి ప్రతిభను వెలుగులోకి రావాలని కోరుకుంటూ తెలుగు భాషకు మరింత కీర్తి చేకూర్చాలని ఆకాంక్షిస్తున్నాను. పూర్ణ విజయం ప్రారంభిద్దాం. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि, गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि, गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने, गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे, गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने, गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे, गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय, गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय, गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि, गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि, गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि, एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि,
गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि మొదటిగా తేజస్వి కార్తికేయ 4వ తరగతి, రెండవ పోటీదారులు విశ్వాస్ 4వ తరగతి. అందరికీ శుభోదయం. నా పేరు విశ్వాంత్ వర్మ. నేను 4వ తరగతి చదువుకుంటున్నాను. నా హౌస్ పేరు ఛాలెంజర్స్. నేను భాస్కర్ శతకం నుంచి ఒక పద్యము పాడబోతున్నాను. కట్టడు తప్పి తాము చెడు కాయము చేయుచునుండిరేని దోబుట్టిన వారినైనా విడిపోవుట కార్యము చేయుచునుండిరేని దోబుట్టిన వారినైనా విడిపోవుట కార్యము దౌర్మాదాంద్యమున్ దొట్టిన రావణాసునితో నడపాసి భీషణాఖ్యుడా కట్టడ తప్పితాము కార్యము చేయుచునుండిరేని భావం చెడు పనులు చేయకూడని పనులు చేసేవాడు స్వయంగా సోదరుడు అయినప్పటికీ వాణిని విడిచిపెట్టడం మంచిది. అలా చేయటం వలన తనకు మంచి జరుగుతుంది. ఈ పద్ధతిని అనుసరించే రావణుని సోదరుడైన విభీషణుడు తన అన్నను విడిచి శ్రీరాముని చేరి శాశ్వతమైన లంకా నగర ఆధిపత్యాన్ని పొందాడు. ధన్యవాదములు. నా పేరు డి కార్తికేయ. నేను 4వ తరగతిలో చదువుతున్నాను. నేను భాస్కర శతకం నుంచి ఒక పద్యం చెప్పబోతున్నాను. పలుమారు సజ్జనుండు ప్రియ భాషల పలుకు కఠోర వాక్యములు పలుకడు కానప్పుడవి పలికిన గీడును గాదు నిక్కమే చలువకు వచ్చి మేగు దొక్క జాడను దావడగండ రాల్పిన శిలలకు నౌట వేగిరామే శీతల నీరముగాక భాస్కరా. పాపం మేఘాలు నీటి బిందువులను వానగా కురిపిస్తాయి. అప్పుడప్పుడు వడగాళ్లను కూడా కురిపించిన అవి వెంటనే చల్లని నీరుగా మారిపోతాయే గాని కఠిన శిలలా ఉండవు. అదేవిధంగా మంచివాడు నిరంతరం మంచి మాటలే పలుకుతాడు. ఒక్కోసారి కఠినంగా పలుకుతాడు. ఆ మాటల వలన మేలు జరుగుతుందే కానీ కీడు జరగదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు దాసి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను 9th house నుండి పాల్గొంటున్నాను. ఇప్పుడు నేను దాశరథి శతకం నుండి ఒక పద్యం చెప్పబోతున్నాను. పెంపున దల్లివై కలుష బృంద సమాగమ పొందకుండా రక్షింపన దండివై నివసించ దశేంద్రియ రోగముల్ నివారింపన వెజ్జువై కృప గురించి పరంబు దిరంబుగాక సత్సంపదలీయ నీవే గతి దాశరథి కరుణాపయోనిధి భావం. దయావనం పరిణో దశరథ రామ మమ్మల్ని పెంచి పోషించడానికి తల్లి రూపం ధరిస్తావు. పాపాలన్నీ పోగొట్టడానికి తండ్రి రూపం ధరిస్తావు. ప్రతి మనిషికి శరీరంలో ఉండే 10 ఇంద్రియ రోగాలను తగ్గించడానికి వైద్యుడి రూపం ధరిస్తావు. ప్రజలందరి మీద దయ చూపడానికి, మోక్షం ఇవ్వడానికి, అవసరమైన సంపదలను కలిగించడానికి నువ్వే దిక్కుగా ఉన్నావు. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. నా పేరు లక్ష్మీ నరసింహ. నేను 3వ తరగతి చదువుతున్నాను. నేటి చేతని వాడు
వేరొకడు చాచిన లేదనికిచ్చువాడు, మోరాంచి నిజంబకాని పలుకాడని వాడు, తలంపులోని మేం దాచని వాడు, భద్రగిరిదాసరవి కరుణాపయోనిది. బాబు దయాసముద్రుడైన ఓ రామ, ఎవరి దగ్గర చేచాచనివాడు, అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు, మూడు తెరిచి నిజం తప్ప అబద్ధం తప్పనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు. అదృష్టమైన తల్లిదండ్రులకు ఇటువంటి కొడుకొక్కడు చాలు. అందరికీ శుభోదయం. నా పేరు షణ్ముఖ్ పునీత్. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు మనం వేమన గురించి తెలుసుకుందాం. వేమన ఒక గొప్ప కవి. వేమన అతని పద్యాలతో చాలా గొప్పవాడు అయ్యాడు. వేమన పద్యాలు తెలుగు భాషలో ఉంటాయి. ఇప్పుడు మనం వేమన పద్యాలలో ఒక పద్యం తెలుసుకుందాం. చదివి చదివి కొంత చదవంగ చదవంగ, చదువు చదివి ఇంకా చదువు చదివి, చదువు మర్మములను చదవలేడాయను. విశ్వధారి రామ వినురవేమ. ఓ భావం, ఓ వేమ, ఎంత చదివినా, ఎంత కాలం చదివినా, ఏమి చదివినా ఆ చదువులోని అర్థం పరమార్థం, అర్థం కానిచో ఆ చదువు వ్యర్థం. అందరికీ ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు ఆశ్రీ. నేను 5వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనం వేమన గురించి తెలుసుకుందాం. వేమన ఒక ప్రజాకవి. వేమన 500కు పైగా పద్యాలు రాశాడు. ఇప్పుడు మనం దాంట్లో ఒక పద్యం తెలుసుకుందాం. కనగ సొమ్ములెన్నో కనకంబుదొక్కటి, పశుల వన్నెలెన్నో పాలొకటియే, పుష్ప జాతులెన్నో పూజ ఒక్కటే సుమి, విశ్వదాభిరామ వినురవేమ. భావం, ఆభరణములు ఎన్ని అయినా బంగారం ఒక్కటే, పశువుల రంగులు వేరు అయినా పాలు ఒక్కటే, సుగంధ సంబంధిత పుష్పజాతులు ఎన్ని అయినా చేసే పూజ ఒక్కటే, పరిజ్ఞానము వేరు అయినా జ్ఞానం మాత్రం ఒక్కటే. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు సాహిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను సుమతి శతకంలోని ఒక పద్యం చెప్తున్నాను. ఆకున్న కూడే అమృతము తాగుంకనిచ్చువాడే దాతధరిత్రిని, సోగోచువాడే మనుజుడు తేంగువగలవాడే వంశతిలకుడు సుమతి. భావం, ఆకలిగా ఉన్నప్పుడు తిన్న అన్నమే అమృతము వంటిది. సంకోచించకుండా దానం చేసేవాడే దాత. బాధ ఓర్చుకునేవాడే మానవుడు. ధైర్యం కలవాడే కులమునందు శ్రేష్ఠుడు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు కార్తిక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సుమతి శతకంలో ఒక పద్యం చెప్పబోతున్నాను. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్. పని కల్ల నిజము తెలిసిన మలిచుడే పో నీతి పరుడు మహిళ సుమతి. భావం, ఎవరేమి చెప్పినా వినాలి కానీ వినగానే తొందరపడకుండా నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకుని ప్రవర్తించిన వారే బుద్ధిమంతులు. ధన్యవాదములు. అందరికీ శుభోదయం. ఈరోజు నేను నా రచనలో ఉన్న ఒక పద్యాన్ని చెప్పబోతున్నాను.
మల్లె పూల చొప్పు చెయ్యలే వెలుగెత్తి నిందింపను నీవు పల్లకిలో నీవు పైకెక్కి ఎంత ధన్యున్నో కొలువుగా బాగుంది. మల్లెపూల సుగంధం తగిలే నీవు వెలుగెత్తి నిందించే పల్లకిలో నీవు చేరినప్పుడు నీకు ఎంత గొప్ప స్థానం. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా టీం పేరు నైట్స్. నా పేరు తెలాని రామకృష్ణ. నా రచనలకు ఒక గొప్ప పద్యాన్ని చెప్పబోతున్నాను. మేకతోకకు మేకతోక 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 మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకతోక మేక మేకతోక మేకతోకకు మేకతోక 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 మేక మేకతోక మేకతోకకు మేకతోక మేకతోక మేక మేకతోక మేకతోక మేక మేకతోక మేక మేకతోక మేక మేకతోక మేక మేకతోక మేక మేకతోక మేక. ధన్యవాదములు. శుభోదయం. రాజుగారికి ఇంకా ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరికీ నా నమస్కారములు. ఈరోజు నేను చెప్పబోయే పద్యంలో రామలక్ష్మణుడు సీతాదేవిని వెతుక్కుంటూ కిష్కింధకాండకు చేరారు. అక్కడ సుగ్రీవుడితో స్నేహం చేశారు. సుగ్రీవుడు సీతాదేవిని వెతకడం కోసం తన సైన్యాన్ని నలుమూలా పంపిస్తాడు. అందులో హనుమంతుడి సైన్యాన్ని దక్షిణ దిశ వైపుగా పంపిస్తాడు. హనుమంతుడు అక్కడ చేరుకున్న తర్వాత హనుమంతుడు మహేంద్రగిరి పర్వతాన్ని దాటి లంకకి ఎలా చేరుకున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. తన చూపు అంబుది మీద జాచి శ్రవణ ద్వంద్వంబులికించి వంచిన చంచల భుజములు సముత్కట కటీసి వంబులను పూంచి తోకనవో వీధికి పెంచి అమృలిరియంగా పెట్టి బిడ్డూది గ్రక్కున్న కొండ ఎడంగ ద్రొక్కి పైకి గుప్పించి లంఘించుచో భావాన్ని తెలుసుకున్నప్పుడు హనుమంతుడు తన దృష్టి మొత్తాన్ని సముద్రం మీద నిలిపి తన చెవులను పెద్దగా చేసి తన భుజాలను కాస్త కిందకి వచ్చి కదులుతున్న తన చేతులను విశాలమైన తన నడుము మీద వేసి తన తోకను ఆకాశం దాకా పెంచి తన పాదంను మహేంద్రగిరి మీద గట్టిగా పెట్టి తన శ్వాసను గట్టిగా పీల్చి మహేంద్రగిరి పర్వతాన్ని అనగద్రొక్కి ఇంకా పైకి ఎగరడానికి సిద్ధపడ్డాడు. ధన్యవాదములు మీ అందరికీ. మహారాజు గారికి నా ప్రణామములు. ఈ సభలో విచ్చేసిన వారందరికీ నా ప్రణామములు. ఈ రోజు నేను నా రచనలలో ఒకటైన కళాపూర్ణోదయం అనే గ్రంథ రచనలోని ఒక పద్యం గురించి చెప్పబోతున్నాను. ఈ పద్యం యొక్క విశిష్టత ఏమిటంటే అనులోమ విలోమంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అనులోమంగా చదివితే తెలుగు కావ్యంగాను, విలోమంగా చదివితే సంస్కృత కావ్యంగా ఉంటుంది. ముందుగా మనం ఇప్పుడు అనులోమంగా పద్యాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. తా వినువారికి సరివిగ భావనతో నాను నటి విభావ సుతేజ దేవర గౌరవ మహిమన మా వలసిన కవిత మరిగి మా కునదీసా. భావం: మిక్కిలి ప్రకాశించే పరాక్రమం గల ఓ మహారాజా, మీ ఘనతయుక్త మహిమ చేతనే మా ప్రియమైన కవిత్వం ఆలకించేవారు. అది యుక్తంగా భావించడంతో మాకు అలవడి వ్యక్తమవుతున్నది. ఓ రాజా,
వికసిలవమాన మహిమ వర గౌరవదే జాతే సువిభావితినను నాతో నవభాగి విరసగిరివానుమిత భావం. ఓ రాజా, పర్వతాలున్నంత కాలం భూమిని శాసించు. లవుని యొక్క మానం వంటి మానం కలిగిన ఓ భూవర, నీ వంటి మంచి రాజు ఉండగా పండితుడైన మనుష్యుడు ఇట్టి గౌరవం వల్ల కొత్త వికాసం కలవాడు అవుతాడు. ధన్యవాదములు. శుభోదయం అందరికీ. నా పేరు వెలసన్న పెద్దన. నేను రాసిన కొన్ని కవులతో ఒక కవిని చెప్తున్నాను. నటలని కాంతి భూమి సుడంబర చుంబి శిరస్సరచ్కరి పటల ముగుర్ముగుర్లటల భంగ తరంగ మృగంగ నిస్వన స్ఫుటనటనానుకూల పరిపుల్ల కలాప కలాప జాలము గటక చరత్క రేణుగల కంపిత సాలము శీత శైలము. దీని భావం ఆకాశానికి ఎగిసిన శిఖరాల నుండి పారే జలపాత తరంగాలు చేసే ధ్వనికి నెమళ్ళు నాట్యం చేస్తున్నాయి. ఏనుగులు తొండాలతో చెట్లు ఊపుతున్నాయి. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు దూర్జటి. నేను రాసిన పద్యాల్లో ఒక పద్యం చెప్పబోతున్నాను. కొడుకుల్ పుట్టరటంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై కొడుకుల్ పుట్టరే కౌరవేందున కనేకుల్ వారిచే నేగతుల్ వయసన్ పుత్రుల్లేని ఆయుష్నకునకుల్ వాటిల్లన దుర్గతుల్ చెరునే మోక్ష పదం భవత్రకునకుల్ శ్రీకాళహస్తీశ్వర. భావం: శ్రీకాళహస్తీశ్వర, నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివి తక్కువ వారు బాధపడుతూ ఉంటారు. ధృతరాష్ట్రునికి 100 మంది కొడుకులు పుట్టారు. వారి వల్ల ధృతరాష్ట్రునికి ఏ మేలు జరగలేదు. అదే సుఖమహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన మోక్షం లభించకపోవడం జరగదు. ధన్యవాదాలు. అందరికీ శుభోదయం. నా పేరు సాధిక. నేను 5వ తరగతిలో చదువుతున్నాను. నేను ఛాలెంజర్స్ హౌస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. అందరికీ శుభోదయం. నా పేరు చరణి. నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను ఛాలెంజర్స్ హౌస్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను. సూడాసత్కాని తల్లి సుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలవెల్లి మళ్ళీ జనమంటూ ఉంటే సుందరమో తల్లి నీ కడుపుల పుడతా మాయమ్మ, తల్లి నీ కడుపుల పుడతా మాయమ్మ. చూడా సక్కారి తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో నాగమల్లి నా పల్లె పాలవెల్లి. ధన్యవాదాలు. కళ అది మాటల్లో లేదు, కానీ ప్రతి గీతలో ఒక కథ మన హృదయంలోని భావాలను రంగులుగా మార్చే తపన. కళ అది ఒక భావ విప్లవం. అదే మన ఊహలకు ప్రాణం. ప్రపంచాన్ని చూడడానికి కొత్త రూపునిచ్చే కిరణ. ధన్యవాదములు. గిడుగు లక్ష్మీకాంతి గారు మనకు పదాలను ఎంపిక చేస్తారు. వేగం సంస్కృతి. నా పేరు జస్విత. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయేది మీ స్నేహం.
తేనె కన్న తీయనైనది నీ స్నేహం, మండు కన్న తెల్లనైనది నీ స్నేహం, మంచు కన్న చల్లనైనది నీ స్నేహం, చీకటిలో వెలుగు దారి స్నేహం, రాగం అనురాగం నీ స్నేహం, మరుపురానిది నీ స్నేహం, మరుపురానిది నీ స్నేహం. ధన్యవాదాలు. మీ రెండవ పదం సంస్కృతి. ఆనాడు కుంభం దాటని మహిళలు ఈనాడు ప్రపంచాన్నే దాటేస్తున్నారు, చుట్టుముట్టేస్తున్నారు. పాటుపడ్డ పద్ధతులు పోలేదు. శుభోదయం అందరికీ. నా పేరు దీక్ష. నేను 5వ తరగతి చదువుతున్నాను. శుభోదయం అందరికీ. నా పేరు తేష్మిత. నేను 5వ తరగతి చదువుతున్నాను. తుమ్మగలు ఝుమ్ ఝుమ్ కోయిలలు ఇలా ఇలా, తుమ్మగలు ఝుమ్ 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 కోయిలలు ఇలా ఇలా, పచ్చని సవ్వళ్ళు వసంత రాగపు ఆనవాళ్ళు, పచ్చని పైరుల సవ్వళ్ళు వసంత రాగపు ఆనవాళ్ళు, తుమ్మగలు ఝుమ్ 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 కోయిలలు ఇలా ఇలా, జుమ్ 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 కోయిలలు కిల కిల. కృష్ణదేవరాయ కాలం వసంతమే వసంతమే, తెలుగు భాష హేమలకే వసంతమే వసంతమే, కృష్ణదేవరాయ కాలం వసంతమే వసంతమే, తేనెలు కేటేనంత వసంతమే వసంతమే, తుమ్మెదలు జుమ్ 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 కోయిలలు కిల కిల, తుమ్మెదలు జుమ్ 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 కోయిలలు కిల కిల. బాల్యమన్నది చాలా విలువైనది, బాల్యమన్నది చాలా విలువైనది, బాల్యమన్నది మరలా తిరుగురానిది, బాల్యమన్నది భవిష్యత్తుకు పునాది, బాల్యమే జీవితపు పరమావధి, ఆ బాల్యమే జీవితపు పరమావధి. ధన్యవాదాలు. మీ పదాలు విశ్వం, ప్రేమ. విశ్వం విశ్వం దర్పణ దృశ్యమానన కరీతుల్యం నిజాంతర్గతం, పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా, యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, తస్మై శ్రీ గురుమూర్తయే నమైతం శ్రీ దక్షిణామూర్తయే, తస్మై శ్రీ గురుమూర్తయే నమైతం శ్రీ దక్షిణామూర్తయే. ధన్యవాదాలు. అమ్మా నీ ప్రేమ గొప్పదిలే, త్యాగానికి తల్లి పేగు నువ్వే, అమ్మా నీ ఎంత జాలి గుణమే, జగమల్ల కన్నతో చూస్తావులే, జన్మల పుణ్యం ప్రాణం పోసి ప్రేమను పంచినవే, ఎన్ని జన్మలు ఎత్తిన తీరాలే నా తల్లి రుణమెట్లా తెచ్చుకోనే, తల్లిను దానికి మళ్ళీ జన్ముంటే నా కన్న తల్లి, అమ్మా నీ ప్రేమ గొప్పదిలే, త్యాగానికి తల్లి పేగు నువ్వే, అమ్మా నీ ఎంత జాలి గురుమే, జగమల్ల కరుణతో చూస్తావులే. ధన్యవాదాలు. ధరణి మండల మధ్యలోన గంగి గోవుల గొల్లవాడు కాలింగుని కదైది, ధరణి మండల మధ్యలోన గంగి గోవుల గొల్లవాడు కాలింగుని కదైది, మావి చెట్టు నీడలోన వేణు ఊదుతు గొల్లవాడు, చుట్టూ నిలిచిన ఆవులను రెండి రెండని పిలిచెను,
మావి చెట్టు నీడలోన వేణువూదుతు గొల్లవాడు చుట్టూ నిలిచిన ఆవులను రండి రండని పిలిచెను. ధర్మమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. ధర్మమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. గంగరావే గౌరి రావే తుంగభద్రా తల్లి రావే పుణ్యకోటి నీవు రావే అంటూ గల్లడు పిలిచెను. గల్లవాడి పిలుపు వినగా ఆవులన్నీ వచ్చి నిలవగా పాలతోటి గిన్నెలన్నీ నింపెను. ధర్మమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. ధర్మమే భగవంతుడన్న పుణ్యకోటి కదైది. ధన్యవాదాలు. స్కూల్ యాజమాన్యం వారికి, ఉన్న విద్యార్థులందరికీ, టీచర్స్ అందరికీ నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మేము ఎంత ట్రై చేసినా కూడా బయట తెలుగు విడిగా ఇంగ్లీష్ విడిగా మాట్లాడలేదు. అలాంటిది ఈ టైంలో వీళ్ళందరి చేత తెలుగులో ఇంత కృషి చేయించి ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్గా చాలా బ్రహ్మాండంగా చేయించారు. ముందు మీ అందరికీ నా తరఫు నుంచి ధన్యవాదాలు. అందరూ ఒకసారి క్లాస్ చేశారు. విత్ రెస్పెక్ట్ ఆఫ్ విన్నర్స్ అండ్ లూజర్స్. సో మీ ఎఫర్ట్ చాలా బాగుంది. సో నా నుంచి ఒక చిన్న అడ్వైజ్ ఏంటంటే, తెలుగుని మనం ఏదో తెలుగు ఇదైపోతున్నాం, తెలుగు అంతరించిపోతున్నాను, ఇంగ్లీష్తో కంపేర్ చేసుకున్నాం, లేకపోతే తెలుగు కన్నా ఇంగ్లీష్ గొప్పదనం, అలా కాకుండా తెలుగుని ఒక భాష కింద చూడండి, అలాగే ఇంగ్లీష్ కూడా ఒక భాష కింద చూడండి. మనకు ఉండే ఆపర్చునిటీస్ రెండింటిలోనూ ఉన్నాయి. ఎందులోనూ ఏ భాష తక్కువ కాదు. మీరు పెద్ద అయిన తర్వాత తెలుగులో కావాలన్న ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా ఉన్నాయి. సో తెలుగు తక్కువ ఏమీ కాదు. తెలుగు కనుక ఒకవేళ మనకి తక్కువగా అంటే నేర్చుకోవడంలో ఇబ్బంది ఉందంటే ఎఫర్ట్ ఎక్కువ పెట్టండి. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీకు అవకాశం ఉందంటే తెలుగులోనే మాట్లాడండి. ఇంగ్లీష్లో కొన్ని మాట్లాడాలి అన్నట్టుగా ఏమీ లేదు. సో యొక్క చిన్న ట్రిప్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా తెలుగు భాష ఇంకా అభివృద్ధి చెందుతుంది. సో నెక్స్ట్ జనరేషన్ ఓన్లీ మీ వల్లే అవుతుంది. మా నుంచి మేము మ్యాక్సిమం కృషి చేసాము. ఇప్పటికీ నేను రెండు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేయకుండా మాట్లాడడానికి నాకు ఏ స్టేజ్ రావడానికి కూడా చాలా టైం పట్టింది. సో మీ అందరి కోసం ఒక చిన్న మాట పాడతాను. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. జయ 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 శత సహస్ర నర నారి హృదయనేత్రి. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. జయ జయ సస్యామల సుశ్యామచల చేదాంచల. జయ వసంత కుసుమలత చలిత లలిత చూర్ణ కుంతల. జయ మదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. జయ దిశాంతగత శకుంత దివ్య గాన పరితోషణ. జయ గాయక వైతాళిక గణ విశాల పద విహరణ. జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ. జయ 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 ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి. ధన్యవాదాలు.
రాయలేని సీమ, రతనాల సీమ కృష్ణదేవ గారికి కూడా నా నమస్సుమాంజలి శుభాశిస్తులు. అష్టదిగ్గజ కవులకు కూడా నా శుభాశిస్తులు. గురు గీతాంజలి సంస్థ 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారని చెప్పారు మేడం గారు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉత్సాహభరితంగా ఉన్నారు. పొద్దునే లేచి వీరందరూ, ఎందుకంటే అమ్మంటే ఎవరికి ఇష్టం లేదో చెప్పండి, అమ్మంటే అందరికి ఇష్టమేనా? పొద్దున్నే లేచి రెడీ అయిపోయారు కదా, చాలా చక్కగా ఉన్నారు బంగారు తల్లులు అందరూ కూడా. అష్టదిగ్గజ కవులు ఈ పోటీల్లో పాల్గొనే వాళ్ళే కాకుండా ఇలా ముందు కూర్చున్న వాళ్ళు కూడా చాలా బాగున్నారు. నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. ఒక 20-30 సంవత్సరాలు వెనక్కిపోయాను. నేను కూడా టీచర్గా చేశాను, ఒక లెక్చరర్గా చేశాను. శిశు విద్యా మందిర స్కూళ్ళల్లో పిల్లలందరూ కూడా పొద్దున్నే స్కూల్కి వచ్చి ఎల్కేజీ యూకేజీ అప్పుడు అలా ఉండేవి కదా, ఫస్ట్ క్లాస్. ఆ పిల్లలందరూ టీచర్ ఏం చేయబట్టుకుందా అని నన్ను ముట్టుకుని చూసేవాళ్ళు. నేను ఏ పూలు పెట్టుకున్నానా, లేకపోతే నా గులాబీలు అవి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఆ ప్రేమ ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాము. మిమ్మల్ని అందరినీ చూస్తే ఆ ప్రేమ మళ్ళీ గుర్తుకొస్తుంది. నన్ను ఆహ్వానించడం చాలా ఇష్టంగా, ఎందుకంటే ఇడుగు రామ్మూర్తి పంతులు వ్యవహారిక భాషోత్సవ పితామహుడు ఇడుగు రామ్మూర్తి పంతులు గారి వంశంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వాళ్ళ ముందు మనవరాలైనందుకు కూడా చాలా గర్విస్తున్నాను. హైదరాబాద్ లో ఉంటాను నేను. ఇప్పుడు పాట పాడినవాడు భరత్ వేముడి, మా చిన్న కుమారుడు. 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. కనిష్ట పుత్రుడు వాడు, అంటే ఆఖరి వాడు. ఏం చేస్తే పెరిగాడో తెలుసా? సైకిల్ బాగా తొక్కి, పెరుగన్నం బాగా తిని అంత బుడగయ్యాడు. బుజ్జిగా ఉండేవాడు చిన్నప్పుడు. కదలడానికి కూడా బద్ధకంగా ఉండేది. చాప మీద బొమ్మలు పాకేవాడు కాదు, చాపలు జరిపేవాడు. ఆ బొమ్మలు ముందుకు వచ్చేవన్నమాట. అలాంటి వాడు ఆ అన్న ఇప్పుడు మంచి స్థితిలో ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు, సంగీతం పాడతాడు, సినిమాల్లో కూడా పాడుతున్నాడు. IAS కూడా ప్రిపేర్ అయ్యాడు. చాలా చాలా ఇంజనీరింగ్ చదివి గొప్ప వ్యక్తి అయ్యాడు. చాలా మందికి భరత్ వేముడి చాలా పరిచయం. అలాగే మీరందరూ కూడా పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. మరి తెల్లవారుజామున లేవలేరు, కానీ 5-6 గంటలు ప్లే చేస్తే చక్కగా మనకి మెదడులో జ్ఞాపక శక్తి, మీరు ఏది చదివితేది బాగా వస్తుంది అనమాట. బద్ధకంగా ఉండకూడదు ఎప్పుడు. చిన్నప్పుడు వాడు బద్ధకంగా ఉండి చాలా మంచిగా అయిపోయి పొట్టయిపోయాడు. అలాగే మీరందరూ కూడా, నువ్వు పొద్దున్నే లేస్తావా? 7 కొంచెం రెడ్యూస్ టు 6 o'clock తర్వాత 5 o'clock అయిపోతుంది. అప్పుడు ఇంకా చాలా అందరిలాగా పేరెంట్ అయిపోతాం, పొడుగులు అయిపోతాం. ప్రభాస్ లాగా 6 అయిపోతాం అనమాట. సరేనా? ఎప్పుడైనా కానీ ఇంట్లో అమ్మా నాన్నకి చక్కగా చూసుకోవాలి. అమ్మా నాన్న మనల్ని చిన్నప్పటి నుంచి బాగా ప్రేమగా చూస్తున్నారు కదా, పెద్దయ్యాక అమ్మా నాన్నగారిని బాగా చూసుకోవాలి. గురువులకి చక్కగా మంచిగా వాళ్ళకి, లేడీస్ కదా అందరు గురువులు టీచర్లు అందరూ కూడా వాళ్ళకి పువ్వులు అన్ని కూడా ఇవ్వాలి. వాళ్ళు మీకు ఏ తోస్తే అది ఇవ్వాలన్నమాట. వాళ్ళని చక్కగా చూసుకోవాలి. వాళ్ళు చెప్పిన పాఠాలు మనం ఇక్కడ చక్కగా వినాలి. ఇవాళ ఇలా ఎంత కుదురుగా కూర్చున్నారో స్కూల్లో కూడా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత టెక్స్ట్ బుక్ కొత్తగా చదవాలి. ఆ క్వశ్చన్ ఆన్సర్స్ చదివేయడం, గైడ్స్ ఫాలో అవడం అలా చిన్నప్పటి నుంచి చేసుకోకండి. మీరు చక్కగా మొత్తం పుస్తకం అంతా చదవండి. 10 సార్లు చదివితే కొంతమందికి 2 సార్లు చదివితే బాగా అర్థమవుతుంది, 1 సార్లు 3 సార్లు చదివితే అర్థమవుతుంది. అలా మీకు వచ్చేదాకా చదవండి. ఇవన్నీ చక్కగా బుర్రలో జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకంటే నన్ను పిలిచారు కాబట్టి నేనేదో చెప్పానని కాదు. ఖచ్చితంగా ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి, మీకు ఏమైనా అర్థం కాకపోతే మిగతా పిల్లలందరినీ బాగా చదివేవాళ్ళని అర్థం చేసుకోవడానికి వాళ్ళ దగ్గర నేర్చుకోండి. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అమ్మ వాళ్ళు ఏదైనా పెడితే తినేసి హోంవర్క్ ఏదైతే ఇస్తే ఆ హోంవర్క్ ఫస్ట్ బుద్ధిగా చేసేసుకోండి. తర్వాత 1 గంట ఏమైనా తినేసి ఆడుకోండి. మళ్ళీ 7 o'clock కల్లా భోజనం చేసేసి మంచి నిద్రపోతే పొద్దున్న మెలకు వస్తుంది. ఆ పొద్దున్న వీళ్ళని బాగా విషయాలు గుర్తుంటాయి అన్నమాట. అలాగే పద్యాలు చదవడంలో, పద్యాలు టంగ్ ట్విస్టింగ్
6 వేమన పద్యాలు కానీ అన్ని రకాల శతకాలు ఉన్నాయి కదా. ఆ శతకాలు చదివితే మన నాన్నకి ఎలా పడితే అలా మెలకలు తింటూ ఉంటుంది. ఎలాంటి గిడుగు రామూర్తి పంతులు గారి దీంట్లో అలా చాలా వాళ్ళు పోటీలు పెడతారు కాబట్టి అన్నింటిలోనూ మీకు గీతాంజలి స్కూల్ వాళ్ళకి అన్ని ప్రైజులు మనకే రావాలి, సరేనా? అలాగే తెలుగులో బాగా మాట్లాడడానికి ఎన్ని నిమిషాలు ప్రయత్నం చేస్తారో అన్ని నిమిషాలు ప్రయత్నం చేస్తే ఏదైనా పోటీ నిర్వహిస్తే నేను మళ్ళీ వచ్చి మీకు బోర్డు బహుమతులు ఇస్తాను. గిడుగు రామూర్తి పంతులు గారి తాతగారి తరఫు నుంచి మీకు ఎన్ని అయినా బహుమతులు ఇస్తాం. ఇలాగే తెలుగుని ప్రోత్సహిస్తూ తెలుగుని మంచిగా మాట్లాడుతూ ఇంగ్లీష్ కూడా మనకు అవసరమే, హిందీ కూడా అవసరమే. ఎందుకు అంటే మనం వేరే దేశాలు వెళ్ళాలంటే మనకు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని అన్నింటిలోనూ మనమే ఫస్ట్ ఉండాలి. తెలుగులో, ఇంగ్లీష్లో, హిందీలో ఏ భాష వస్తే ఆ భాష, కన్నడం భాష అన్నింటినీ నేర్చుకోండి. తెలిసిన వాళ్ళ ద్వారా మీ స్కూల్లో ఏమైనా చెప్పగలిగితే వాళ్ళని అడగండి, మాకు ఈ భాష నేర్పించండి అని చెప్పి. ఎవరు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ద్వారా నేర్చుకోండి. ఎప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడు సంతోషమే మనకి బాగా బలం. దేవుడు కూడా చూస్తాడు పైనుంచి. అమ్మవారు కానీ, సరస్వతి అమ్మవారు కానీ ఎప్పుడు ఎవరు నిజంగా సంతోషంగా ఉంటారు, ఎప్పుడు ఏడుస్తుంటూ ఉండకూడదు. నేను చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేసేదాన్ని, ఇప్పటికీ అల్లరి చేస్తాను పిల్లలతోటి. నా 2 మనవరాళ్ళు, 6 ఏళ్ళు 11 ఏళ్ళు, వాళ్ళతో బాగా అల్లరి చేస్తాను. వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎందుకు అల్లరి చేయడం వల్లే బాగా యాక్టివ్గా ఉంటారు. స్కూల్లో మాత్రం అల్లరి చేయకండి, ఎందుకంటే టీచర్స్ తిడతారు మిమ్మల్ని, డబ్బులు కొడతారు. అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా ప్లే గ్రౌండ్స్ లోనే చక్కగా యాక్టివ్గా అన్ని ఆటలు మంచిగా ఆడుతూ పాడుతూ డాన్స్ వేసుకుంటూ ఆట పాట మాట ఒక మంచిగా మాట్లాడితే అందరు మన దగ్గరకు వచ్చి చక్కగా పలకరిస్తారు. మొహం మార్చుకొస్తే వీటి ఎందుకురా బాబు, డాన్స్ ఎందుకురా బాబు అంటారు. అలాగే ఆట, డాన్స్, నృత్యం, అలాగే పాట ఒక మంచిగా ఇందాక పాడారు కదా పిల్లలందరూ. చాలా మంది కవితలు అని చదివారు. అలా పాట పాడితే కూడా చాలా అందరికీ సంతోషంగా ఉంటుంది, సరేనా? బోర్ కొట్టిస్తున్నారా? నిజం చెప్పండి, అవునా? మీరందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారు, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. వాళ్ళు తెలుగే మాట్లాడాలి కాబట్టి తెలుగులోనే నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చే అప్పుడప్పుడు మాట్లాడతాను అవసరానికి, కానీ ఎప్పుడూ తెలుగులోనే మాట్లాడతాను. చక్కగా పాటలు కూడా పాడతాను. ఇప్పుడు వాడు పాడేశాడు కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు ఆయుష్, ఐశ్వర్యం, ఆరోగ్యంతో చక్కగా మీ అందరూ అమ్మా నాన్నతోటి, మీ టీచర్లతోటి సంతోషంగా ఉండండి. ఉంటారా? ఎప్పుడు హ్యాపీగా ఉంటారా? పొద్దున్నే లేస్తామని వాళ్ళందరూ చేయొద్దండి. నేను అందరూ లేస్తారా? అయితే మీ ఇంట్లో సెల్ ఫోన్ వీడియోలు పెట్టించేసేసి అందరికి, అమ్మా నాన్నకి నీ టైం టేబుల్ అంతా మీ స్కూల్ టైం టేబుల్ లాగా నేను అందరికీ అప్పుడు గిఫ్ట్లు ఇస్తాను పొద్దున్నే లేచేవాళ్ళకి. అబద్ధం చెప్పిన వాళ్ళు ఎవరో ఇప్పుడు నిజమే మాట్లాడండి. ఇప్పుడు చెయ్యొద్దండి అబద్ధాలు చెప్పకుండా. ఆడ చెప్పాడు, ఆడెట్టట్లేదు దిగడు, చెయ్యొద్దట్లా. ఇంక ముందుగా లేవా? చెయ్యొద్దట్లేదు, వేస్తావా? అబద్ధం ఆడావా? నాకు తెలిసిపోయింది, చూసావా? సరస్వతి అమ్మవారు కనిపెట్టేసింది. ఓకేనా? సరే, అందరికీ శుభాశీస్సులు. చాలా బాగా ఇచ్చేశారు. మంచి పిల్లలు మీరు అందరూ. ఈ స్కూలు నువ్వు గీతాంజలి రాజమాన్యం వాళ్ళకి, టీచర్స్ అందరికి, ఉపాధ్యాయులు అందరికీ కూడా శుభాశీస్సులు. ఇంకా 1000 మందే కాదు, 11 సున్నాలతో ఈ స్కూల్ ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఉపాసనగా మీ అందరికీ కూడా శుభాశీస్సులు. నాకు అవకాశం కల్పిస్తున్నాను. అందరికీ కూడా యాజమాన్యం వాళ్ళందరికీ మరొకసారి శుభాశీస్సులు. మీ అందరికీ శుభాకాంక్షలు. అందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. పిల్లల్లో ఏ ఒక్కళ్ళు తక్కువగా కాదు, కాకపోతే మార్కులు ఇవ్వాలి కాబట్టి జడ్జిమెంట్ సీట్లో నన్ను కూర్చొని పెట్టారు కాబట్టి మీకు ఎవరికైనా బాధ కలిగితే నన్ను క్షమించండి. అయితే దీంతో కుంగిపోవాల్సిన పని లేదు. అందరూ చాలా తక్కువ మార్కుల్లో, ఎందుకంటే కొంతమంది పద్యాలు మర్చిపోయారు కాబట్టి వాళ్ళు 2 పార్టిసిపేట్ లో కూడా ఒకటి సరిగ్గా బాగా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు గెలుపుకు కారణమయ్యారు. 2వ వాళ్ళు కొంచెం పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఈసారి తెలుగు బాగా, నేను మళ్ళీ వస్తాను, తెలుగుని బాగా ఇంకా బాగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఫస్ట్ 2 వచ్చింది. టైటాన్స్
ఎవరు నుంచండి మరి నెక్స్ట్ రేంజర్స్ వాళ్ళిద్దరికి పోటాపోటీగా ఇచ్చేశారు. థర్డ్ ప్రైజ్ అయితే నైట్స్. అలాగా ఛాలెంజ్ గానే తీసుకున్నారు వీళ్ళు. కొంచెం ట్రై చేస్తుంటే ఫస్ట్ దీంట్లోకి వచ్చేవాళ్ళు, కొంచెం తడబట్టడం వల్ల వాళ్ళకి ఛాలెంజెస్ కి చిన్న పార్టీ టీంలో వాళ్ళు కొంచెంగా థర్డ్ ప్రైజ్కి వచ్చారు. 3 ప్రైజ్. అందరికీ శుభాశీస్సులు, శుభాకాంక్షలు.